అండి పేమెంట్ మీద ఉన్న ఆసక్తి మీ ప్రభుత్వానికి పని మీద లేదు కదా. పని మీద ఆసక్తి ఉంటే మీరు పని చేసేవాళ్ళు. 6 నెలల్లో చేస్తే మొత్తం అయిపోయేటువంటి పనులను మేము 100 సార్లు మొత్తుకుంటే కూడా మీరు ఎన్నడూ శ్రద్ధ చూపలే. మీ ప్రభుత్వం పాలమూరు బిడ్డనని ముఖ్యమంత్రి చెప్తాడు, మీరేమో పాలమూరు అల్లుడే అయితిరి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు అల్లుడు. ఇక విచిత్రం ఏంటంటే ఆయన అత్తగారు లింగంపేట అని, కొడుగల్ లింగంపేట దుందుబి నది ఒడ్డున ఉంటుంది. ఇన్నేళ్ల కాలంలో ఆ దుందుబి నది ఎప్పుడు కూడా ఒట్టిపోయి ఉండేది, దుమ్ములేసి ఉండేది భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా తప్ప. కానీ అలా మా ప్రభుత్వంలో దుందుబి వాగు మీద అనేకమైనటువంటి చెక్ డ్యాములు కట్టి మొత్తం ఆ దుందుబి నదిని సజీవం చేసినాం. ఇక మిగతా ప్రాజెక్టులు మిగతా నీళ్ళు అట్లా పక్కకు పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాట, కేసీఆర్ హయాంలో 1 ఎకరాకు నీళ్ళే మా పాత ప్రాజెక్టుల ద్వారా ఇచ్చినాయి అనేటువంటి మాట మాట్లాడండి. కనీసం మీ అత్తగారు ఊరోళ్ళనన్నా అడిగితే చెప్తారు కదా ఈ దుందుబి నదిలో నీళ్ళు ఎట్లకెళ్ళి వచ్చినాయో. ఇంత తేలికగా ఎందుకు మాట్లాడాలి మీరు? ప్రభుత్వ పరంగా ఏం చేయాలనో అది చేయడానికి కసరత్తు చేయండి, ఈ కమిట్మెంట్ చూపండి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి పని చేయడానికి. ఇంతకాలంగా ఉండేటువంటి ఆ నిర్లక్ష్యంలోకి వెళ్ళి బయటపడండి. అన్నింటికి మించి పాలమూరు మీద 190 తాకట్లు పెట్టి 190 లింకులు పెట్టి అనేక రకాలుగా ఈ ప్రాజెక్టు ముందుకు పోకుండా అడ్డుపడిందంత ఎవరండి? మీ 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 పార్టీ హయాంలోనే మిగతా వాళ్ళను సూడో మేధావులను వాళ్ళను సంఘాలను కలుపుకొని 20 లక్షలు అడగండి 30 లక్షలు అడగండి అని ల్యాండ్ అక్విజిషన్ కాడ నుంచి ప్రతిదీ కూడా ఆటంకాలు కల్పించింది ఘనత వహించినటువంటి మీ పార్టీ కాదా? ఇన్ని అవరోధాలను కాదని పాలమూరు రంగారెడ్డిని టేకప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోన దాన్ని చేపట్టి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసినాం, 4 పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసినాం, టనల్స్ కంప్లీట్ చేసినాం, కనెక్టింగ్ మెయిన్ కెనాల్స్ కంప్లీట్ చేసినాం, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి. లిఫ్ట్లకు అవసరమైనటువంటి 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి పంపులు అవి. దానికి అవసరమైనటువంటి సబ్స్టేషన్లు, హై టెన్షన్ వైర్లతో ఉన్నటువంటి సబ్స్టేషన్లు, హై టెన్షన్ నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఇక్కడికక్కడికి టవర్స్ మొత్తం నిర్మాణం చేసినాం. ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ దాకా ఇన్ని పనులు మేము ఇంత వేగంగా కంప్లీట్ చేసి నోటికాడికి తెచ్చిపెట్టినాం. 27,000 కోట్లు కంప్లీట్ అయింది, 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వలేని హాస్యాస్పదంగా మాట్లాడితే ఇట్లా మీరు మిగిలిన ఆయంత పనులు చేస్తే కదా నీళ్ళు వచ్చేది. ఇల్లంతా కట్టింటాం, వాటర్ ట్యాంకు సెప్టీ ట్యాంక్ లేకుండా ఇంట్లోకి పోతారండి మీరు? అంతా కట్టి తయారుగా పెట్టినాం. మీరు గాయంతా మిగిలిన పని చేయమంటారంటే 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వలే, 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వలే ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఇంకొకటి మాట్లాడిన ప్రతిసారి ఏమంటారు మీరు? ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ మొదటి నుంచి మాట్లాడుతూ వచ్చినటువంటి ఆర్గ్యుమెంటు వాళ్ళ చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంత బ్రహ్మాండమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు డిజైన్ చేసి దాన్ని ముందుకు తీసుకుపోతుంటే అక్కసు, మా కాలంలో కానటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అవుతుంది అనేటువంటి అక్కస్తోన ఎప్పుడు దాని మీద పడి ఏడుస్తుడే. దానికి కేసీఆర్ తీసుకొని పోయి అక్కడ కింద పెట్టిండు, శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకునేటట్లు పెట్టిండు. ఇది జూరాల కాడ కట్టేది ఉండే. అరే ఈ జూరాల కాడ కట్టేది ఉండే అనేటువంటిది అసలు ఇక మాట్లాడితే బాధ అనిపిస్తే కానీ రైతుల భాషలో చెప్పాలంటే తలలో మెదడలేనటువంటి మాట అది. ఇన్ని 100 సార్లు క్లారిఫికేషన్ ఇచ్చి ఇంత అథెంటిక్గా చెప్పినాక కూడా మళ్ళీ అదే పదే మాట్లాడితే జూరాల అనేటువంటిది నేను మొన్న ఆత్మకూరులో మీడియా సమావేశంలో కూడా చాలా క్లియర్గా చెప్పిన. అది సుమారు 18 TMC అంటే 17.9 TMC అలొకేషన్ ఉన్నా కూడా దాని నిర్మాణం చేపట్టింది. అది ఓన్లీ బ్యారేజ్, డ్యామ్ కాదు. అది 6.5 TMC మాత్రమే దాని ఇంపౌండింగ్ కెపాసిటీ. మల్టిపుల్ ఫిల్లింగ్లో 9 TMC వాడుకుంటాం. ఇంకోసారి ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఇంకో 2 TMC ఎక్కువ వాడితే 11 TMC కంటే ఎక్కువ వాడడానికి అవకాశం లేదు దాంట్లో. దానికి కెనాల్స్ డిజైన్ చేసింది కూడా 1,10,000 ఎకరాలే 11 TMCకే. ఆ బ్యారేజ్ కెపాసిటీ 6.5 TMCలు సింగిల్ ఫిల్లింగ్లో. తర్వాత జూరాల దగ్గర వచ్చేటువంటి వరద 20 నుంచి 25 రోజులకు మించి రాదు, అది కూడా గరిష్టంగా. పాలమూరు ప్రాజెక్టుకు అవసరమైనటువంటి పంపులే కనుక అక్కడ పెడితే 2 రోజుల్లో